ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సదా నిశ్చయ బుద్ధి కలవారిని, నిశ్చింత చక్రవర్తిని, నిర్మోహి ఆత్మను, నిరంతర స్మృతిలో ఉండేవారిని, ఈ క్షణం నిరాకారుడైన నా తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 10/9/2025। आज का हेडिंग मीठे बच्चे, बाबा जो तुम्हें हीरे जैसा बनाते हैं उसमें कभी भी संशय नहीं आना चाहिए। संशय बुद्धि बनना माना नुकसान करना। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భగవంతుడు మన లైఫ్ ని వజ్ర సమానంగా చేస్తారు. మరి ఇలాంటి పరమాత్మ స్ట్రక్చర్ చేసే లైఫ్ పైన మీకెప్పుడు సంశయం రాకూడదు. సంశయ బుద్ధి గల వారిగా అయ్యారు అంటే మీకు మీరు చాలా నష్టపరుచుకున్నట్టు. నేను ఆత్మ సదా పరమాత్మ పైన ఎంతో నిశ్చయం కలిగిన నిశ్చయ బుద్ధి ఆత్మను అనే స్థితిలో ఉండటానికి ప్రయత్నిద్దాం. प्रश्न, मनुष्य से देवता बनने की पढ़ाई में पास होने का मुख्य आधार क्या है? మనుషుల నుంచి దేవతల అంత ఉన్నతమైన చదువులో పాస్ అవ్వడానికి ముఖ్యమైన ఆధారం ఏంటి? నిశ్చయం. निश्चय बुद्धि बनने का साहस चाहिए। माया इस साहस को तोड़ती है, संशय बुद्धि बना देती है। चलते चलते अगर पढ़ाई में व पढ़ाने वाला सुप्रीम टीचर में संशय आया तो अपना और दूसरों का बहुत नुकसान हो जाता। మరి మనిషి అనగా ఒక నార్మల్ సోల్గా ఉన్నవారు డివైన్ పర్సనాలిటీగా అవ్వాలి అంటే ముఖ్యమైన పాయింట్ ఏంటి? నిశ్చయం. నిశ్చయ బుద్ధిగా అయ్యే సాహసాన్ని మీరు చూపించాలి. మాయ ఈ సాహసాన్ని తెంచడానికే ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది, సంశయ బుద్ధిగా చేస్తుంది. కానీ మీరు నడుస్తూ నడుస్తూ ఒకవేళ చదువు పైన, చదివించే టీచర్ పైన మీకు నిశ్చయం లేనట్టయితే, సంశయం వచ్చినట్టయితే చాలా నష్టపరుచుకుంటారు. ప్రతిరోజు మురళి వింటున్నాం. మురళి చదివించే పరమాత్మ పైన, మురళి పైన ఎంత నిశ్చయం ఉంది చెక్ చేసుకోవాలి. तो प्यार का सागर है। रूहानी बाप प्रति शिव बाबा समझा रहे हैं, तुम बच्चे बाबा की महिमा करते हो तो प्यार का सागर। మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, పిల్లలైన మీరు మహిమ చేస్తారు కదా, మీరు ప్రేమ సాగరులు అని. उन्हें ज्ञान का सागर भी कहा जाता, जबकि ज्ञान का सागर एक है तो बाकी को कहेगा अज्ञान, क्योंकि ज्ञान और अज्ञान का खेल है। మరి జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, శక్తి సాగరుడు అంతా పరమాత్మనే. వారే మనకు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్తారు. జ్ఞానం ఒక్క పరంపిత పరమాత్మ దగ్గరే ఉంటుంది. వారే
కొత్త ప్రపంచ స్థాపన జ్ఞానాన్ని మనకి ఇస్తారు. వారే మన కోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన కూడా చేస్తారు. दुनिया तो अविनाशी है, सिर्फ पुरानी दुनिया को बदल हो जाते हैं. ప్రపంచమైతే అవినాశిగా ఉంటుంది. పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచ స్థాపన అయితే జరుగుతుంది. సారీ. ఏ విధంగా ఓల్డ్ ఢిల్లీ న్యూ ఢిల్లీగా అయ్యింది కదా, సో అలాగే పరమాత్మ కూడా మన కోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. వారు మనల్ని సర్వ గుణాలతో సంపన్నంగా తయారు చేస్తారు. వారు క్లియర్ కట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ కూడా మనకి అర్థం చేయిస్తారు. ఏంటి మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్? ఉన్నతమైన దేవాత్మగా అవ్వడం. पढ़ते हुए फिर भी पढ़ाई को छोड़ देते हैं कई बच्चे, समझते रॉन्ग पढ़ाई है. చదువుతూ కూడా కొంతమంది చదువుని వదిలేస్తారు. లౌకికంలో కూడా కొంతమంది అప్పుడప్పుడు చదువుని వదిలేస్తారు. ఇది రాంగ్ సబ్జెక్ట్స్, రాంగ్ చదువు, నాకు సంబంధం లేదు అని వదిలేస్తారు. మరి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా చదువుని వదిలేస్తారు, చదివించే పరమాత్మని కూడా వదిలేస్తారు. ऐसे तो नहीं कहेगा बैरिस्टरी का नॉलेज ही रॉन्ग है, पढ़ाने वाला रॉन्ग है. వాళ్ళు చదువును వదిలేస్తారు, రాంగ్ అంటారు. కానీ ఇలా అయితే కాదు కదా. బ్యారిస్టర్ చదువు ఉంది, బ్యారిస్టర్ చదువు రాంగ్, చదివించే పరమాత్మ రాంగ్ అని అనడానికి లేదు కదా. స్వయం భగవంతుడు చదివిస్తారు. స్వయం వారే రాజ్య పదవిని కూడా మనకి ఇస్తారు. స్వయం మనుష్య ఆత్మలందరినీ ఉన్నతంగా చేసేది పరమాత్మ. ఈ బేసిక్ పాయింట్ మీద మీకు ఎప్పుడూ సంశయ బుద్ధి రాకూడదు. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశంతి అని అంటారు కదా. మరి ఇప్పుడు పిల్లలైన మీరు పుణ్య ఆత్మలుగా తయారవ్వాలి. పుణ్య ఆత్మగా తయారు చేసేది స్వయం పరంపిత పరమాత్మ. మీరొక మరజీవ జీవితాన్ని ఇప్పుడు ధారణ చేస్తున్నారు. మరి कैसे अभी स्वर्ग का स्थापना का फाउंडेशन पड़ा है बाप समझाते हैं. ఇప్పుడు స్వర్గ స్థాపన అనే పునాది జరుగుతుంది. ఇది బాబా మనకి అర్థం చేయిస్తున్నారు. अभी टाइम मिला है, आयु वर्ष 100 वर्ष कहते हैं. समझो ब्रह्मा चला ऐसे तो स्थापना नहीं होगा. మరి ఇప్పుడైతే సమయం దొరికింది. యాక్చువల్లీ అంటారు బ్రహ్మ వెళ్ళిపోయారు కదా, ఇంకా ఏం జరుగుతుంది ముందు ముందు అని భావిస్తూ ఉంటారు. కానీ బ్రహ్మ వెళ్ళిపోయినా పరమాత్మ చదివించిన ఈ జ్ఞానమైతే ఉంది కదా. బుద్ధిలో జ్ఞానాన్ని పెట్టుకోవాలి కదా. స్మృతి యాత్ర ఎంతగానో చేయాలి కదా. ఈ పాత ప్రపంచం, రావణ రాజ్యం ఇదైతే సమాప్తం అయ్యేదే ఉంది. మరి రామరాజ్య స్థాపన అయితే జరుగుతుంది. స్వయం పరమాత్మ విజయమాలలో మణిపూసలుగా మనల్ని తయారు చేస్తారు. కానీ స్వయానికి స్వయం ఆత్మ అని భావించడంలోనే మీరు ఎంతో శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. ఆత్మిక స్థితిని మీరు ఎంతగానో తయారు చేసుకోవాలి. ధారణ ఫస్ట్ పాయింట్, सुप्रीम टीचर की पढ़ाई हमें नर से नारायण बनाने वाली है. इसी निश्चय से अटेंशन देकर पढ़ाई पढ़नी है. पढ़ाने वाला टीचर को नहीं देखना है. सुप्रीम टीचर స్వయం మనల్ని చదివిస్తున్నారు. నరుడు నుంచి నారాయణుడంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. ఈ నిశ్చయం పైన మీరు ఎంతో అటెన్షన్ పెట్టాలి. చదివించే టీచర్ చదువు పైన ఎంతో అటెన్షన్ పెట్టాలి. देही अभिमानी बनने का पुरुषार्थ करना है. मर जीवा बने तो इस शरीर का बान को छोड़ देना है. సోల్ కాన్షియస్ గా అవ్వటానికి మీరు ఎంతో పురుషార్థం చేయాలి. మరజీవ జీవితాన్ని, ఇదొక కొత్త లైఫ్ నాకు లభించింది, ఈ కొత్త లైఫ్ యొక్క అనుభవాన్ని సదా చేసుకోవాలి. అంతేకాని
కోయి బి పాప కర్మ నహి కన్నా, ఎలాంటి పాప కర్మ చేయకూడదు. वरदानम, स्वदर्शन चक्र की स्मृति से सदा संपन्न स्थिति का अनुभव करने वाला माला माल भव. స్వదర్శన చక్రం యొక్క స్మృతి ద్వారా సంపన్న స్థితిని అనుభవం చేసుకునేవారు ఎంతో సుసంపన్నంగా అవ్వగలరు. ఎవరైతే స్వయానికి స్వదర్శన చక్రధారి అని భావిస్తారో వారు మాయ యొక్క అన్ని చక్రాల నుంచి ముక్తులుగా అవుతారు. స్వదర్శన చక్రధారులకి వ్యర్థమనే చక్రం ఆటోమేటిక్గా సమాప్తం అవుతుంది. మాయ కనీసం వారి ముందు నిల్చొని కూడా నిల్చోలేదు. మాయ వారిని ఎంత తిప్పాలి అన్నా కూడా వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వారు అటెన్షన్ ఉంచుతారు, జాగ్రత్తగా ఉంటారు, మేల్కొని ఉంటారు, జాగృతంగా ఉంటారు. సో సదా నేను ఆత్మ స్వయానికి స్వయం దర్శించుకోవాలి. నేను ఎవరిని, ఎలాంటి వారిని, ఎలా అవ్వబోతున్నానో, ఏ విధంగా ఉండే వారిని స్వయానికి స్వయం దర్శించుకోవడం ఇంపార్టెంట్. స్లోగన్, आपके बोल ऐसे समर्थ हो जिसमें शिव व श्रेष्ठ భావన समाई हुई है. మీ మాటలు ఎంత సమర్థంగా ఉండాలి అంటే దాంట్లో శుభం మరియు శ్రేష్ఠ భావన ఇమిడి ఉండాలి. మీ మాటలు ఎంత సమర్థంగా ఉండాలంటే శుభం మరియు శ్రేష్ఠ భావన ఇమిడి ఉండాలి. నేను సదా శ్రేష్టమైన వారిని. మరి ఈరోజు ములి యొక్క స్వమానం, మే స్వదర్శన్ చక్రధారి ఆత్మా హూ. నేను స్వయాన్ని దర్శించుకునే స్వదర్శన చక్రధారి ఆత్మను. చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, కళ్యాణకారిని, పరోపకారిని, సర్వగుణ సంపన్నుడను, దివ్యమైన ఆత్మను, సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ శక్తిశాలి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ నిరాకారి స్వరూపాన్ని. నేను ఆత్మ నిరంతరం సేవాదారి స్థితిలో ఉంటూ తను మనసు ధనాన్ని పరమాత్మ సేవలో ఉపయోగిస్తూ శ్రేష్టమైన జీవితం, ఉన్నతమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను సర్వాంశ త్యాగిని, నిశ్చయ బుద్ధి ఆత్మను. I, the soul, always try to pay attention on myself. I realize how was I and how am I going to be. I am the spinner of this world. Experience the past, present and future of myself. I am the one connected with the Supreme Father. And my Father is everything to me. I belongs to the one Father. He is the Almighty Authority. He showers me the radiations of love and happiness.
Sorry. Sorry. I'm the one, belongs to the one Father. I experience the beauty of myself. I experience who am I. Hey, Father, thank you so much for making me to realize who am I. I always try to experience the path of the Supreme Father and be a detached being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited happiness and love from the Supreme Father. Spread such love to every part of this body and be a loveful and a detached being. Om Shanti. Shanti.